తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు జిల్లా మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మండలం కరింగూడ నేషనల్ హైవే చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధర పెంచినందుకు నిత్యావసర సరుకుల ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచిన కారణంగా తూప్రాన్ మండల్ కరింగూడ నేషనల్ హైవే చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి తూప్రాన్ మండల ప్రజా ప్రతినిధులు జెడ్పీటీసీలు ఎంపీపీలు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తూప్రాన్ కౌన్సిలర్లు తూప్రాన్ మనోరాబాద్ మండలాల సర్పంచులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు। భారతదేశంలో గ్యాస్ 375 రూపాయలు దొరికింది। నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 9 సంవత్సరాలు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేస్తూ 400 రూపాయలు ఉన్నటువంటి గ్యాసు ఇవాళ 1155 1200 రూపాయలు ట్రాన్స్పోర్ట్ తోని 1200 రూపాయలు ఖరీదవుతోంది। ఇలా దేశంలో ఉండే దాదాపు 50 కోట్ల మంది 50 కోట్ల కుటుంబాల మీద ఇలా గ్యాస్ రేట్లు పెంచడం జరిగింది। దాదాపుగా పేద ప్రజలందరూ కూడా గ్యాస్ ధర పెంచడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు। ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది। నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశాన్ని బర్బాద్ చేస్తా ఉన్నాడు, దేశాన్ని తాకట్టు పెడతా ఉన్నాడు, దేశంలో ఉండే సంపద అంతా కొల్లగొడతా ఉన్నాడు। ఇలా అదాని కోసం అంబానీల కోసం నరేంద్ర మోడీ గారు దేశంలో ఉండే సంపద మొత్తం కొల్లగొడుతూ పేద ప్రజల మీద పెను భారం మోపుతూ గ్యాస్ గాని పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు పెద్ద ఎత్తున పెరగడం వల్ల పేద ప్రజలందరూ కూడా నడి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది। ఇలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, అయినా కూడా నరేంద్ర మోడీ వెనుక ముందు ఆలోచించకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచడం వల్ల చాలా ఇబ్బందులుగా ఉంది। దానికే ఇవాళ బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్లెక్కి నిరసన చెప్తా ఉన్నాం। నరేంద్ర మోడీ గారికి కనువిప్పు కావాలి। అదేవిధంగా 400 నుంచి 500 రూపాయలు గ్యాస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, పేదవారికి అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది। ఇలా గ్యాస్ కమర్షియల్ లో 350 రూపాయలు పెంచడం వల్ల హోటళ్లలో కూడా ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేస్తే కూడా వాళ్ళ మీద కూడా ట్యాక్స్ పడి విపరీతంగా టిఫిన్ కాస్ట్ కూడా పెరిగిపోయింది। దానికి తోడు ఇలా నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున జుట్టు పన్ను కూడా వేస్తా ఉన్నాడు। ఇలా బర్బార్ షాప్ లో పోయి కటింగ్ చేసుకుంటే కూడా జుట్టు పన్ను కూడా వేస్తా ఉన్నాడు। గతంలో ఎప్పుడో తుగ్లక్ పాలనలో చూసేది, తుగ్లక్ పాలనలో మనం చూసేవాళ్ళం, ఆ రోజు జుట్టు పన్ను వేస్తే విమర్శించే వాళ్ళం। ఇలా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది మీద జుట్టు పన్ను వేసి వసూలు చేస్తా ఉన్నాడు। కాబట్టి ఇలా నరేంద్ర మోడీని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దింపాల్సినటువంటి అవసరం ఉంది। ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రి హరీష్ రావు గారు, మంత్రి కేటీఆర్ గారు పెద్ద ఎత్తున మరి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ ఇలా సంక్షేమ పథకాలకు అడ్డుపడుతూ అభివృద్ధికి అడ్డుపడుతూ నరేంద్ర మోడీ గారు కుట్ర చేస్తున్నటువంటి విషయాన్ని భగ్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది। తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇలా బీఆర్ఎస్ పార్టీతోని మన కేసీఆర్ గారు భావి భారత ప్రధాని కావాలి। యావత్ భారతదేశంలో